మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు వారు మాట్లాడుచున్న మాట. ఈరోజు మన మధ్యన ఆయన శరీరము, ఆయన రక్తం మన ముందు ఉంది అని అంటున్నారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ లోకంలో పడే ప్రయాస అంతా దేని కొరకంటే నిత్య జీవం కొరకు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు, కానీ మానవుడు ప్రయాసపడవలసింది నిత్య జీవం కొరకు. ఆమేన్. హల్లెలూయా. దాని కొరకే నువ్వు ఏమైనా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవించవలసింది దాని కొరకే. అందుచేత నా మాట చెప్తున్నాడు, ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగువారుగా ఉండాలని. ఇది విశ్వాస సంబంధమైన కార్యము. అంతేకాదు, పౌలు అంటాడు, ఈ కార్యక్రమంలో సంఘం అంతా పాల్గొవాలంట. ఆమేన్. హల్లెలూయా. ఏ ఒక్కరూ తప్పపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దాని అర్థం ఏంటి? అందరూ పాల్గొన్నారంటే ఏంటంటే, దాని అర్థం ఏంటంటే మనం అందరం కూడా దేవునికి తగిన నీతిని మనం నెరవేర్చట్లేదు. ఆమేన్. మనము దానిలోని పాలుభాగస్వాములంటే ఆయన నీతిని మనం సంతరించుకొని ఆయన నీతికి తగిన రైతుగా మనం అందరం జీవించాలని దేవుడు మనకి ఈ కార్యం ద్వారా నేర్పిస్తున్నాడు. ఆమేన్. మనం దేవునితో సరి చేసుకుని జీవించడానికి, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి, ఎత్తబడ్డానికి. ఆమేన్. ముఖ్యంగా అంత్యదినం నేను వానిని లేపుదును అన్న మాట. ఆ మాట అంత్యదినం అంటే ఏంటంటే అది యుగ సమాప్తి కాదు. ఆమేన్. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను లేపుతాను. ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు తిరిగి లేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జీవంగా ఉంటే నువ్వు మార్చబడి ఆయనను ఎదుర్కోవడానికి నీకు గొప్ప అవకాశం ఇవ్వబడుతుందని. ఒకవేళ దీన్ని మిస్ అయితే నువ్వు దాన్ని కూడా మిస్ అవుతావు. కనుక నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి దీనికి కార్యాన్ని పెట్టాడని, దీనిలోనికి మన పాలుభాగస్వాములు మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఇది ఒక గొప్ప సమయం. ఆమేన్. నీ ఇంటికాడ నువ్వు సరి చేసుకున్నావు లేదో, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అవకాశం మనం బ్రతికుండే వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు. కనుక ఇదే దినమున నువ్వు దేవునితో సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా సహోదరి సహోదరుడా, మన హృదయాలను మనము దేవునితో సమ్మతపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. పాపం చేసినందుకు దేవుడు మనల్ని నిందించట్లేదు, కానీ పాపము సరి చేసుకోకపోతే దానికి మనము శిక్ష అనుభవించవలసి వస్తుంది. అందుచేత సరి చేసుకుందాం. లేదు దేవుని సన్నిధిలో ఆయన రక్తము, ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభా నన్ను కడుగు, మరొకసారి కడుగుమని అందరూ లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకున్నాడు, దేవుని సమ్మతిపరచుకోండి. ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. సోదరు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. Thank you, Daddy. Thank you, Father Lord. తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను నువ్వు సర్వశక్తిమంతుడు అని, సర్వాధికారి అని, సర్వోన్నతుడు అని, సర్వాంతర్యామి అని నా తండ్రి నేను మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన నీ యొక్క కృపను బట్టి ప్రభు ఈ స్థలంలో ఉన్నామని నా తండ్రి నాయన ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మేమందరం కూడా ఇక్కడ ప్రభా యేసుక్రీస్తు వారి నామములో కూడుకొని ఉన్నాం తండ్రి. ఆయన వాగ్దానం ఇచ్చిన రీతిగా ప్రభా మా మధ్య ప్రభా పరిశుద్ధాత్మునిగా నీవేం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభు ఈ సంఘాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కూడికను ప్రభా మీ అధికారంను ఒప్పుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీ నామానికి మహిమార్థముగా ప్రభా నా తండ్రి నాయన నీ ఆత్మశక్తి చేత నింపి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి కూడిక ప్రారంభించుకుంటూ ఉండగా ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభా మీ అధ్యక్షతను జరిగించమని అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి నీ శరీరంలోను ప్రభు నీ రక్తంలోను ప్రభా పాలు పొందులు నాయన పొందుకుంటూ ఉండగా ప్రభా నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. నా తండ్రి మా మనస్సాక్షిని కడగమని అడుగుచున్నాం ప్రభా. శుద్ధి చేయండి నాయన మా నోటిని శుద్ధి చేయండి, పరిశుద్ధపరచమని అడుగుచున్నాం ప్రభా. మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి హృదయాంతరంగాలతో ప్రభా ఆరాధించడానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆయన స్తుతిద్దాం.
మరొకసారి మనల్ని కడిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఆమేన్, హల్లెలూయా. హిమము కంటే తెల్లగా మనల్ని చేసిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి మహిమనిద్దాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరి, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చిన, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన. పడకు, భయపడకు, బలవంతుడే నీకుండగా. ఆమేన్. నీకు మరి నాకు ఎమ్మానుయేలుండగా. దిగులేలా సంతోషంతో ప్రభు మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. యేసు మనకున్నాడు. ఓ సోదరా, ప్రభువే మనకుండగా. అదే మన ధైర్యం. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆత్మ గంతులు వేయని. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. పర్వతాలు తొలగినా, మెట్టలు కదలినా, తుఫానులు చెలరేగినా, వరదలై పొంగినా. పర్వతాలు తొలగినా, మెట్టలు కదలినా, తుఫానులే చెలరేగినా, వరదలై పొంగినా. కడకు, నీ కడకు, ప్రభు యేసు వచ్చినా. నమ్మో, ఇది నమ్మో, యెహోవా నీవే గదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే
మనకుండగా భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 పాడాలి. హల్లెలూయా 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 యేసయ్యకు పాడదాం. హల్లెలూయా 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 మా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని స్తుతించు. ఆమేన్ హల్లెలూయా. నీ జ్ఞానం అంట ఆయన ముందు వెర్రితనం. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించకపోతే ఈ జీవితం వ్యర్థం. ఆమేన్ హల్లెలూయా. ఆయన స్తుతిద్దాం. ఆమేన్ హల్లెలూయా. ఏ బాధ ఎప్పుడు ఉండదంటే ఆయనకి ఇచ్చేసినప్పుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన్ని బాధను తీసేసే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా ఆమేన్. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చు. విశ్వాసంతో చెప్దాం. జీవమొచ్చును, దయములో నెమ్మదొచ్చును. యేసు నామములో, యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, దయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములు నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. మహిమనిద్దాం. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మా బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడి నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే. ఆమేన్. ఆయన రక్తమునకు మహిమనిద్దాం. తన దాసులకు ప్రతి సమయమున యేసు నామములో మన బాధలు పోవును,
ఆత్మలు పారిపోను, శోధనలు జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములు నెమ్మదొచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడిని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు స్తుతి చేస్తున్నప్పుడు నీవు నిలుచున్న స్థలము కంపించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసముతో చేత నీ యొక్క పరిస్థితులన్నీ మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్పది. నీ నోరు తెరిచి ఆయన గొప్పవాడని ఒప్పుకుందాం. అవును, యేసు గొప్పవాడు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలగా చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలగా చేసి, నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనం చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా యేసు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలచి యుద్ధములు చేసిన వాడు, తన వారి పక్షము నిలచి యుద్ధములు చేసిన వాడు. దుష్టాగ్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. దుష్టాగ్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మహిమ కార్యాలు ఎన్నో చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం చూడవలసింది మన సమస్యల వైపు కాదు, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న సమస్యల వైపు కాకుండా నీకు శాంతినిచ్చేవాడు, నిన్ను సేద తీర్చేవాడు, నిన్ను అద్దరిని చేర్చేవాడు, నిన్ను ఎత్తుకునే యేసు నీకున్నాడని ఆయన వైపు చూస్తూ రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయన విశ్వాసం నుంచి ఆయన ఆరాధించి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నా సోదరి సోదరుడు. ఒప్పుకుందాం. రెండు చేతులు ఆయన చాచి
నువ్వు పరిశుద్ధుడు దేవాన్ని ఒప్పుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధి చేయుమయ్యా. నా పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చేయి పవిత్రం చేయుమయ్యా. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధి చేయుమయ్యా. నా అంతరంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చేయి పవిత్రం చేయుమయ్యా. నా అంతరంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చేయి పవిత్రం చేయుమయ్యా. నీ రక్త ప్రోక్షణ చేయి సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. రెండు చేతులెత్తి ఆరాధన యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును
నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నా పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యను ఆరాధించండి. అవునయ్యా, ఆశ్చర్యకార్యాలు చేశావు. ఈ పాపిని రక్షించావయ్యా. ఓ తండ్రి, నన్ను రక్షించావు నాయనా, నీకు స్తోత్రాలు. కృతజ్ఞతా పూర్వకంగా దేవుని ఆరాధించండి. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా. ఓ మీరు ఉదయం దేవుని సన్నిధిలో కుమరించుకోనండి. ఓ రాబాల సందల హల్లెలూయా. ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. ఇది ఆయన పాదములు పట్టుకునే సమయం, ఆయన పాదములు ఎదుట సాగిలపడే సమయము, కన్నీటితో ఆయన పాదములు తుడిచే సమయము. ఓ రే బాల మనమ ఓ రే శిలరమనమ సందరరమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనను అర్థం చేసుకుంటేనే ఆయన పాదమును ముట్టగలుగుతావు. ఆయన ప్రేమను నువ్వు రుచి చూస్తేనే ఆయన పాదములను నువ్వు ముద్దాడగలుగుతావు. రీబర సంద కదురిల్లరా రిషలలెదరే రిషల మమ మమ ఊరా బలల మనమ సమ మమ 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 మమ. హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్ప
పది నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, యేసయ్యా చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఓ, నీ వంటి వారు లేరు. నీలా నన్ను ప్రేమించు వారే లేరు. ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నారేసయ్యా? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా. చెప్దాం యేసయ్యతో నీ ప్రేమను ఆయనకు తెలియచేయి. అదే ఆరాధన. ఓ రబల సందల ఓ రిషిలలలరలమనమమమమమమ యేసయ్యానికే మహిమ, నా విమోచకుడానికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ కృపకై స్తోత్రాలయ్యా. అయ్యా, పనికిరాని మా కొరకు ఈ లోకానికి రావడమే గొప్ప అద్భుతం నాయన. పాపులమైన మమ్మలను ప్రేమించడే ఒక గొప్ప అద్భుతమే అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఏ అర్హత లేని మమ్మలను తండ్రిని అక్కన చేర్చుకున్నావు. నన్ను రాజ్యంలో మాకు స్థానం ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా సహాయం ఇచ్చండి నేను. ఎత్తబడి వారిలో మేము అందరం ఉండడానికి చూపించయ్యా. నైనా నీ రక్తము చేత, నీ శరీరం చేత నిత్య జీవముతో నింపబడుచు నైనా కడవరకు నమ్మకంగా జీవించుట మాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. నేను వ్యర్థమైన జీవితం జీవించకుండా సహాయం చేయి ప్రభువా. అయ్యా, ఒక్కొక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది నీ సంఘం నైనా. నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఘము, నీ రక్తం ఇచ్చి కొన్న ఈ నీ సంఘం నైనా ఇది మనుషుల చేత ఏర్పరచబడలేదు. నువ్వు కోరుకున్నావు కనుక నా ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కనుక నా ఈ స్థలంలో మేము ఉండగలిగి ఉన్నావు ప్రభా. అందుని బట్టి నీకు మా రెండు చేతులు నీ వైపు చాచి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, ఈ సంఘంలో కడవరకు నమ్మకంగా నా ప్రభు నడిపించడానికి సహాయం చేయండి. ఈ సంఘంలో మంచి సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాను. నిన్ను ప్రేమించి, నిజంగా నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే బిడ్డలను నా ప్రభా ఈ స్థలంలో నా ప్రభా నిత్యము నీ కొరకు ఉంచుకోమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ సంఘము నా ప్రభు ఈ స్థలంలో చేసే ప్రార్థన నువ్వు ఆలకించమని అడుగుతున్నాను అయ్యా. ఈ బిడ్డలు, నీ బిడ్డలతో ఈ సంఘంలో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను, స్థిరపరచమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ ఇదిగో ప్రభా మా ఈ ఆరాధన నీకు సమర్పిస్తూ సమనిదాసుడు నా ప్రభా మమ్మల్ని నడిపించబోచుండగా నీ రక్తంలో నీ శరీరంలోను మాకు బాలుభాగస్తులు దయచేయబోచుండగా నా ప్రభా మమ్మల్ని దీవించండి. నీ దాసుని నోట ద్వారా నా ప్రభు మీరు మాకు దాచించిన
నేను మన్నాను నా ప్రభు విడుదల చేయమని అడుగుతున్నాను. ఆ మాటలు పట్టుకొని ఆ మాటల ద్వారా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. అయ్యా నీ దాసుని దీమానికి దయచేయమని అడుగుతున్నాను. అయ్యా నీకే మహిమ ప్రభావం ఆరోపిస్తూ నేను కీర్తిస్తూ కొని ఆడచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ సమయంలో అదే ఆరాధన మరి లో ఉంటూ మన ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందడానికి సిద్ధపడవలసింది కోరుచున్నాను. మనకు ఇవ్వబడిన వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. స్పష్టమైనటువంటి విషయాలు ప్రతిసారి మీకు గుర్తు చేస్తుంటాం. మనము దీనిలో పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనం లేక ప్రభు యొక్క శరీరంలోను రక్తంలో పాలు పొందుటకు మనలను మనము అర్హులుగా ఉన్నామో లేదో తప్పకుండా పరీక్షించుకోవలసినటువంటి బాధ్యత మనది. అలాగ చేయకుంటే వచ్చే మరి కష్టాలు లేకపోతే వచ్చే సమస్య ఏంటో అక్కడ రాయబడి ఉంది. రోగులవుతున్నారని, నిద్రిస్తున్నారని, అంతవరకు దాని యొక్క శిక్ష ఉంటుంది. కాబట్టి సిద్ధపడుట, మనం సిద్ధపడి అందుకే గృహంలోనే ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకొని సిద్ధపడి ప్రభు సందుకు వచ్చినట్లయితే మీరు సిద్ధంగా ఉన్నవారు కనుక దాంట్లో పాలు పొందగలుగుతారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఇంకా మీ హృదయం తెరిచి మీలో ఏదైనా తప్పిదములు కనపడినట్లయితే ఒప్పుకునండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకస్తుడు కనుక మనకు క్షమించి పరిశుద్ధులుగా తీరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి కరుణానికి స్తోత్రాలు. యువకాలం ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రభా మీ యొక్క శరీరంలోనూ మీ యొక్క రక్తం పాలు పొందుకోవడానికి మమ్మల్ని మేము ప్రభావితగా సిద్ధపరచుకుని వచ్చుకున్నాం. అదే విధంగా మరొకసారి మా హృదయంలో తెరచుచున్నాం తండ్రి. మీకు ఆయాసకరమైన విషయంలోనూ ఏమున్నా ప్రభా మేము ఒప్పుకొనిచున్నాం, మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం. మీ కృపచేత మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో మీ శరీరము మరి రొట్టె అయినటువంటి మీ యొక్క శరీరం దీవించి దాని ప్రభా ఈ రొట్టెను మీరు శరీరం అభిషేకించమని, ఈ రసమును మీరు అభిషేకించి దాని యొక్క రక్తంగా అభిషేకించమని, అలాగే ప్రభా వాటిని మీరు పరిశుద్ధపరిచి మరి మీ యొక్క మహిమార్థమై దాంట్లో పాలు పొందినట్లుగా కృప చూపించమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి మరి ఒక రొట్టెను ఎత్తుకొని తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలుగగొట్టబడినటువంటి నా శరీరం అని చెప్పి వారు పంచుకొని చెప్పి ఉన్నారు. అలాగే భోజనమైన పిమ్మట మరి ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అనేటువంటి రక్తం, మరి దీనిలో పాలు పొందినప్పుడల్లా మీరు నా మరణమును ప్రచురించెదరు అని ఆయన సెలవిచ్చున్నారు. ఆయన మరణమును ప్రచురించాలి అని యేసు ప్రభు యొక్క మరి ఆయన ఆశ ఉన్నది. ఎందుకంటే ఆ మరణం ద్వారానే మనకు మరి రక్షణ వస్తుంది. కాబట్టి లోక రక్షణ కొరకే ఆయన వచ్చి ఉన్నాడు లోకను. కాబట్టి ఆయన
మనల్ని మనం ప్రచురించినట్లుగా దీన్ని పాలు పొందుకుందాం. మరి ఎవరు కూడా అయోగ్యంగా తీసుకునొద్దు. మీరు దేవుడి ఇచ్చిన కృపను బట్టి దీన్ని మీరు ప్రార్థన చేసిన ప్రార్థన పూర్వకంగా తీసుకుని కోరుచున్నా. హల్లెలూయా. ఇచ్చేవారు ముందుకు రండి. సిల్వలో నాకై కార్చెను శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. సమకూర్చు సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము.
చేతిలో ఉన్నటువంటి రొట్టె ప్రభు యొక్క శరీరమై ఉన్నది. అది శరీరమై ఉన్నదని మనం గ్రహించి ఆయన యొక్క శ్రమను, ఆయన బాధను గుర్తు చేసుకుంటూ దీంట్లో పాలు పొందుకుందాం. పాత్రలో ఉన్నటువంటి మన ప్రభు యొక్క రక్తంలో కూడా మనం పాలు పొందుకొనొచ్చు. ఆయన యొక్క ప్రేమ, ఆయన మనకు కొరకు చేసినటువంటి త్యాగమును గుర్తు చేసుకుంటూ, ఆరాధిస్తూ, వందనం చెల్లించుకుంటూ కూడా దీంట్లో పాలు పొందుకుందాం. అందరం కూడా హృదయాంతరం నుంచి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సర్వోన్నతుడానికి వేలాది వేల స్తోత్రం స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ యొక్క శరీరంలోను మీ రక్తంలో పాలు పొందడానికి ఇచ్చి దాని ద్వారా మమ్మల్ని మీతో ఏకము చేసుకొని మీ బిడ్డలుగా తీర్చినందుకు స్తోత్రాలు ప్రభా. మీరు మా కొరకు చేసిన త్యాగమును మేమెంత వర్ణించినను కొలిచినను ప్రభా అది తక్కువే ప్రభా. ఆ ప్రేమ ఉన్నతం. మీరు పొందిన బాధ చాలా ప్రభా చాలా ఎక్కువ. మేము పొందవలసినటువంటి ఆ యొక్క మరణ శిక్షను మీరు పొంది మాకు రక్షణ ఇచ్చిన స్తుతులు చెల్లించుకొచ్చిన మహిమ ఘనత ప్రభా మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆలోచనలో ఉన్నారు. నా మాట ఎవరికి వినపట్టలేదు. అందరూ సంతోషంగా ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. వెనక కూర్చునే సహోదరులకు ముఖ్యంగా ఎదురు స్థలాలు ఉన్నాయి. వెనక కూర్చోవద్దు, ముందుకు రండి. నాకు దగ్గర ఉంటే దగ్గర కనబడితే మీతో మాట్లాడతాను, లేకపోతే ప్రసంగం చెప్తాను. ప్రసంగం గాల్లో వెళ్ళిపోద్ది, మీతో మాట్లాడితే మీరు వింటారు. ఆమేన్. దానికే తేడా ప్రసంగానికి. ఇక్కడ నిన్న ఏదో అమరావతిలో ఏదో ర్యాలీ జరిగింది. అక్కడ మన ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, మనుషులు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళకి ఎందుకు కొడుతున్నారు కదా తెలియదంట. ఇంకొక ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. అంటే ప్రసంగాలు అలాగ ఉంటాయి, ఒకటి కొట్టాడు ఇంకోళ్ళు కొట్టేయటం అంతే. అలాగా వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట విన్నాను అనమాట. ఏదో అంటున్నాడు, దేనికో చప్పట్లు కొట్టేస్తున్నారు అంతే మనుషులు. ప్రసంగాలంటే అలాగ ఉంటాయి. అయితే దేవుని వాక్యము మాట్లాడాలి, ప్రసంగం చేయొచ్చు, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గత వారము మీకు నేను ఆరంభించినటువంటి మరి ఏం ఆరంభించిన చెప్తారా? ఏ ఏ ఏ గ్రంథంలో ఏ మాటలు మొదలు పెట్టని చెప్తారా? గత వారం చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఎవరైనా క్విక్గా గట్టిగా పాఠ్యభాగం ఉంటే చెప్తే సరిపోతుంది. మత్తయి సువార్త కొంతమంది గుర్తుంది, కొంతమంది గుర్తులేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని నేను మీకు విశదీకరించి చెప్పాలని ఆశపడ్డాను. ఎందుకంటే ఈ 24వ అధ్యాయం చదివినప్పుడు దీంట్లో రకరకములైన విషయాలు, రకరకముల సమయాల్లో జరిగే విషయాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది అర్థం చేసుకోకుండా, చాలామందికి అర్థం కాకపోవచ్చు. అంటే దాని యొక్క సమయాలను అర్థం చేసుకోవడం అదే కాదు, చాలామందికి కాదు, చాలామంది వాక్యం చెప్పే ప్రసంగికులు కూడా వివిధ విధాలుగా చెప్తూ ఉంటారు. అందుకు కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి. అలా కాకుండా అంత్య దినాలలో మనం ఉన్నాము, అది సత్యమే. అంత్య దినములలో ఉన్నాము. మనము దేవుని యొక్క ప్రణాళికలను గూర్చి అజ్ఞానులుగా ఉండకూడదు. మనము ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికలను బట్టి మన యొక్క జీవితం కూడా ఉండాలి. అంటే మనం సిద్ధపడతాం. ఈ 24వ అధ్యాయము 25వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తన శిష్యులకు చెప్తూ ఏమి చెప్తూ వచ్చారంటే, ప్రాముఖ్యంగా మీరు సిద్ధపడి ఉండాలి. ఏ సమయానికైనా మీరు సిద్ధపడి, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదొక మాటలో చెప్పేస్తే సరిపోతుంది. అయితే అనేక విషయాలను గుర్తులను ఇచ్చారు కాబట్టి ఎంత తీవ్రతగా మనం దాన్ని ఆలోచించాలో దీన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది.
గత వారం మీకు దగ్గరగా 14వ వచనం వరకు నేను చెప్పడం జరిగింది. ఏం చెప్పాను దాంట్లో చెప్పబడిన విషయాలు, యేసుక్రీస్తు రాబోయే దినాల్లో ప్రపంచం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలాగుంటాయి, మరి విశ్వాసుల యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి, ఎటువంటి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు. చెప్పుచున్నప్పుడు అది ఎవరికి చెప్తూ వచ్చారనేది మీకు చెప్పాలి. ఎందుకంటే అది మనకు, అంటే సంఘానికి అవసరంగా అది చెప్పారు. సంఘానికి అవసరం. అది సంఘానికి రాబోయే దినాలు జరిగే విషయాలు, అంటే యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత శ్రమలు కూడా వస్తాయి. ఆ శ్రమలలో మీరు భయపడకూడదు, మీరు ధైర్యంగా ఉండవాలి, అంతవరకు సహించి ఉండాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళా కొన్ని విషయాలు పొడిగించి చెప్తుంటారు 15వ వచనం నుంచి. ఈ 14వ వచనం వరకు చెప్పిన విషయాలు మనకందరికీ వర్తిస్తాయి, మనకందరికీ కూడా వర్తిస్తాయి. దాని తర్వాత చెప్పే విషయాల్లో కొంచెం తేడా ఉంటుంది. అది మనకు వర్తిస్తాయా లేదని మనం చూసుకుందాం వాక్యంలో. ఇప్పుడు 15వ వచనానికి వెళ్దాం. 15వ వచనానికి అక్కడ, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఈ యొక్క ప్రవచనము దానియేలు చెప్పాడు ముందే. దానియేలు చెప్పిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు ఎత్తి చూపిస్తున్నారు. దానియేలు ఏం చెప్పాడు అని చూసినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో మీకు స్పష్టంగా కనపడుతుంది. అతడు అనే మాట ఎవరికి రాయబడిందంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఒక కవనెంట్ అంటారు, లేకపోతే ఒక నిబంధన. కవనెంట్ అంటే లేకపోతే ఒక రిజల్యూషన్, పీస్ ట్రీటీ, ఒప్పందం చేస్తాడు. ప్రపంచాలు ఒప్పందాలు చేసుకుంటారు. ఆ ప్రపంచానికి అందరిని శాంతినిస్తాను అనే ఒక విషయ నిబంధన చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఒక వారం అంటే 7 రోజులు, అంటే 7 రోజుల నీతి ఉంటుందని కాదు. ఈ యొక్క దానియేలు రాసిన సమయాలు, లేకపోతే పాత నిబంధన కాల సమయాలు కొన్నిసార్లు ఒక రోజు, ఒక 1000 సంవత్సరాలకి కూడా ఒక రోజు అంటాడు, లేకపోతే ఒక సంవత్సరానికి ఒక రోజు. ఇక్కడ మనము మరి పాఠ్యభాగాలన్నీ నేర్చుకుంటే ఇది ఒక సంవత్సరం గురించి, అంటే ఈ ఒక వారం అంటే 7 రోజులు, అంటే 7 సంవత్సరాల వరకు నిబంధన ఏర్పరుస్తాడు. అర్ధవారము నాకు అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బలిని, నైవేద్యంను నిలిపివేయను. ఎక్కడ జరుగుతుంది ఈ బలి, నైవేద్యం? ఎక్కడ జరుగుతుందండి? యెరూషలేములో. ఎవరు చేస్తారు? ఇశ్రాయేలులు, యూదులు చేస్తారు. బలి వారు చేసేవారు, అది ఆగిపోయింది. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానం తర్వాత మరి ఎప్పుడైతే రోమీలు వచ్చి, గత వారం చెప్పాను, ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని సమూల నాశనం చేసిన తర్వాత ఆ యెరూషలేము దేవాలయం లేదు కాబట్టి బలి కూడా లేదు. ఇప్పటి వరకు ఆ బలి ఈ 2000 సంవత్సరములు ఇశ్రాయేలులు ఏదైతే మానకుండా ప్రతిదినము చేయాలో ఆగిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే దేవుని దృష్టి ప్రకారం అవసరం లేదు. ఆ ఆఖరు బలి అయినటువంటి యేసుక్రీస్తు ఆ బలి అయిపోయాడు కాబట్టి ఇకను బలి అవసరం, దేవునికి ఇష్టం. అయితే ఇశ్రాయేలీయులకు బాధ ఒకటే, ఈ బలి మళ్ళా ఎప్పుడు ఆరంభించాలి. కాబట్టి వారు ఎలాగైనా సరే దేవాలయాన్ని నిర్మించాలని కోరుచు వారు ప్రయత్నాలు చేసి వాటిని సిద్ధపరచుకుని వారికి ఛాన్స్ ఇస్తే కొన్ని రోజుల్లో ఈ దేవాలయాన్ని నిలపగలిగే టెక్నాలజీతో వారు రెడీగా ఉన్నారు. టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ప్రీఫ్యాబ్రికేటెడ్గా అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఎలాగ దీనిని చెప్తూ ఉంటారంటే, ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చి ఈ యొక్క శాంతి ఒప్పందం చేస్తాడో వారితో కూడా చేసుకుంటాడు. దాంట్లో ఏంటంటే శాంతి ఒప్పందంలో మీరు దేవాలయం కట్టుకోవచ్చు, దాని స్థలము అక్కడ ఎక్కడుందో అక్కడ కట్టుకోవచ్చు అని అంటాడు. అది వారు చేసేసుకుంటారు. త్వరగా బలి ఆరంభం చేస్తారు. మళ్ళీ ఆరంభిస్తారు. ఆ బలి ఆరంభించిన సరిగ్గా
3.5 సంవత్సరాలకు ఎవడైతే ఈ శాంతి ఒప్పందం చేశాడో, ఏ క్రీస్తు విరోధత చేశాడో 3.5 సంవత్సరాలకి ఉల్లంఘించేస్తాడు శాంతి ఒప్పందాన్ని. ఉల్లంఘించి బలి ఆపివేసి అక్కడ ఏమంటాడంటే, ముందుకు చదివినప్పుడు అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును. హేయమైనది అక్కడ ఆ యొక్క బలిపీఠం మీద అర్పిస్తాడు అని అక్కడ అర్థం. అంతేకాకుండా ఆ దేవాలయానికి వెళ్ళి ఉన్నత స్థలం ఏర్పాటు చేసుకుని దాని మీద కూర్చుని నేనే దేవుడను అని ప్రకటించుకుంటాడు. దానికి అది మీరు చదవవసరం లేదు, కానీ 11వ అధ్యాయము 36వ వచనంలో మీకు కనబడుతుంది ఎలా హెచ్చించుకుంటాడో తను తాను. అది జరిగినప్పుడు ఆ విషయమును గూర్చి అది జరుగుతుంది అని చెప్తూ యేసు ప్రభు మనకు 15వ వచనం చెప్తున్నారు. దాని దేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. అక్కడ ఏమి జరుగుతుందో అది దాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క మొదట 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు అనుకుంటారు మనము శాంతి సమయంలో ఉన్నామని. అదే సమయంలో 2 ప్రవక్తలు వస్తారు. వారు ప్రవచనాలు చెప్తారు దేవుని గురించి. వారిని ఒప్పుకోరు, మనుషులు వినరు, అయితే కొంతమంది వింటారు. అదే సమయంలో మరి ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 144,000 మంది ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు సువార్త కూడా చెప్తారు. అక్కడ మనకు ఒక ప్రసంగికులు వచ్చారు కువైట్ నుంచి, ఏమైనా జయరాజు గారు. ఆయన మనకు ఐ థింక్ 6 ర్యాప్చర్స్, పునరుత్థానం కాదు, ఆకాశం ఎత్తబడుట, 6 రకాలుగా ఎవరెవరు అని ఆయన చెప్పారు. అయితే దాంట్లో ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా ఆకాశానికి వెళ్తారు, వాళ్ళది. ఈ యొక్క 144,000 మంది కూడా వెళ్ళిపోతారు. అవి జరిగిపోయిన తర్వాత ఈ యొక్క బలి ఆపివేయబడటం జరుగుతుంది. అప్పుడు ఏమి చేయాలో ఆ విషయాన్ని గురించి యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. అంటే ఈ మాటలు క్రైస్తవులమైన మనకు, దూరముగా ఉన్న మనకు వర్తించవు, యెరూషలేములో ఉన్న వారికి వర్తిస్తాయి అని స్పష్టం చేసుకోవాలి. అందుకే పైన చెప్పిన 14వ వచనం చెప్పిన విషయాలను వీటిని కూడా మనము మిక్సప్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు చెప్తాం. అప్పుడు అది చదువుకుందాం. అక్కడికి వెళ్ళిపోదాం. 16వ వచనం. అప్పుడు అక్కడ అన్నాడు యోధ, అక్కడ స్థలం గురించి చెప్తున్నాడు. యోధలో ఉండివాడు కొండలకు పారిపోవాలను. ఎప్పుడైతే ఈ క్రీస్తు విరోధి ఇలా చేస్తాడో వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, వీడు మనవాడనుకున్నాము, మనతో ఒకడనుకున్నాము, అయితే వీడు మన దేవునికి విరోధి అని వీరు యూదులు తిరగబడతారనమాట. వాడి మీద తిరగబడతారు. ఏంటి మా యొక్క దేవాలను నువ్వు ఏం చేస్తున్నావు, ఇదేంటి, ఇది చేసే పనేంటి, ఈ పందిని అర్పిస్తారని అంటారు. ఏ వస్తువు అది ఏంటి నువ్వు చేసే పని తిరగబడినప్పుడు మిలిటరీ అంతా వాడి చేతిలో ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేయటం మొదలు పెడతాడు. అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు మాటను వింటారో, ఈ చదువుతారో, అర్థం చేసుకుంటారో వారికి చెప్పబడిన మాట ఇది. ఎవరు చదువుతారు ఈ బైబిల్? అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో. ఆ సమయంలో యూదులలో ఉన్న అనేకులు విశ్వసించే వాళ్ళు ఉంటారు. ఆ అనేకులు ఎంతో నంబర్ తర్వాత చదువుకుందాం కిందకి వెళ్ళిన తర్వాత. అయితే వారికి చెప్పే మాట అంటే, మిద్దె మీద ఉండి వాడు తన ఇంట్లో ఉండి ఏదైనా తీసుకోవడానికి పోకూడదంటే టైం ఉండదు. ఎక్కడ నుంచి ఉన్నారో అది జరుగుతుంది. ఆ న్యూస్ రాగానే మీకు వాట్సాప్లో వచ్చేస్తా, అన్నింటిలో వచ్చేస్తా. ఇప్పటికి ఇంకా ఏముంటాయో మీకు తెలిసిపోద్ది. కాబట్టి అసలు ఇంటికి కూడా వెళ్ళొద్దు, పారిపోండి. పొలంలో ఉండి వాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినంలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ, ఎందుకంటే పిల్లల చేతిలో ఉండి వారు పారిపోవాలంటే పిల్లల్ని ఎత్తుకొని పారిపోవడం చాలా కష్టం. గర్భిణీ స్త్రీలు బరువుగా ఉన్నటువంటి ఆ యొక్క వారి యొక్క మరి ఆ తన శరీరంతో వారు పారిపోవడం కష్టము, వారికి శ్రమ అని చెప్తున్నాడు యేసు ప్రభు. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే 20వ వచనం, అప్పుడు మహాశ్రమ కలుగును. ఇక్కడ శ్రమ, మహాశ్రమ. ఈ శ్రమ మహాశ్రమ అంటే ఇంకేం చెప్తున్నానంటే,
శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవాలని ప్రార్థించు. ఎందుకని చలికాలం వెళ్ళిపోతే మీ దగ్గర సరైన బట్టలు తీసుకోకుండా పారిపోతుంటే ఆ చలికాలంలో మీరు దాన్ని భరించలేరు. విశ్రాంతి దినమైన ప్రాబ్లం అంటే యూదులందరూ నమ్ముతారు విశ్రాంతి బయటికి ఒక 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 ఫర్లాంగ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. కాబట్టి వెళ్ళరేమో, ఒకవేళ ఉండిపోతే వాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు. కాబట్టి ఆ దినము విశ్రాంతి దినంలో కలగకుండా ప్రార్థించుడి అని చెప్తున్నాడు. ఆ పారిపోవుట దానికి ఏమంటే ఇంగ్లీష్లో ఏమంటే ఫ్లైట్ అని ఉంటుంది. మీరు చూసినట్లయితే దట్ యువర్ ఫ్లైట్ అంటే ఫ్లైట్ అంటే విమానం కాదు, అది అనే అర్థం. పారిపోవటం అన్నట్టు ఒక విధానంగా పారిపోవటం. అది ఆ దినంలో క్రీస్తు విరోధి ఈ యూదులకు చాలా వ్యతిరేకంగా వచ్చేసి వారిని చంపటం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే వారు ఎదురు తిరిగారు. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ యొక్క సమయం జరుగుతుందో విశ్వసించు వారు మాత్రం పారిపోతారు. ఈ మాటలు చదివిన వారు పారిపోతారు. చూద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటాడు యేసుప్రభువు ఆ యొక్క శ్రమల గురించి 21వ వచనం, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదంటే, ఎప్పుడు కలగలేదంటే ఎక్కడ కూడా ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినలా ఏ శరీరం తప్పించకొనడు. అయితే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారు ఉన్నారు, వారి కొరకు తక్కువ చేయబడతాయి. ఇక్కడ దానియేలు కూడా దాని గురించి ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఆ యొక్క మహాశ్రమదనం గురించి దానియేలు 12:1, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి ఆ మహాధిపతి యగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో, ఈ మాట జాగ్రత్త గుర్తించండి, నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నాడు, పీపుల్ షల్ బి గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడినవో వారు తప్పించుకుంటారు. మీరు అర్థం చేసుకున్న వాక్యంలో ఎవరి పేర్లు రాయబడతాయి గ్రంథంలో? ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడుగా అని అంగీకరించారో వారు మాత్రమే తప్పించుకుంటారు. ఎక్కడి నుంచి తప్పించుకుంటారు? ఈ క్రీస్తు విరోధి యూదులను పెట్టే శ్రమ నుండి తప్పించుకుంటారు. వీరు యూదులే కానీ ప్రభును అంగీకరించారు కాబట్టి దేవుడు ప్రత్యేక రీతిలో వారికి మార్గం ఏర్పాటు చేసి వారిని తప్పిస్తాడు. అది ఎలా చూపిస్తాడో అదొకసారి మనం చూసుకుందాం. ఇదే మాట వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా దాని లెక్క ప్రవచనంలో ఉంది. జకర్యా గ్రంథంలో 13:8, జకర్యా 13:8 అక్కడ ఎంతమంది ఎలా తప్పించుకున్నా రాయబడి ఉంది. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. అంటే 30,000 మంది అన్నారనుకోండి, 30,000 అంటే 3 భాగాలు చేస్తే 10 చేస్తే 2 10 20,000 మంది చచ్చిపోతారు. దాంట్లో తప్పించుకునే వారు 1,000 మంది మాత్రం, 10,000 మంది మాత్రమే. అంటే 3వ భాగం వారు శేషిస్తారు. ఈ తప్పించుకొని వారు పారిపోగలిగేవారు కేవలము 3వ వంతు. ఒకవేళ ఆ రోజుల్లో 10 లక్షల జనాభా ఉందనుకుందాం, లేకపోతే 10 మిలియన్ల జనాభా ఉంటే, లేకపోతే 9 మిలియన్లు ఉంటే 3 మిలియన్లు తప్పించుకుంటారు. 6 మిలియన్లు ఆ యొక్క మరి క్రీస్తు వరది చంపేస్తాడు ఇశ్రాయేలుని అని అక్కడ అర్థం. 9వ వచనం, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లుగా శుద్ధపరుతును, బంగారమును శోధించిన వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. వారు యేసుక్రీస్తు నామమును బట్టి మొర్ర పెడతారు. అప్పుడు దేవుడు మొరపెట్టి వారిని తప్పిస్తాడు. ఇది ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క విధానము మరి ప్రకటన గ్రంథములో
12వ అధ్యాయంలో మనకు స్పష్టంగా చెప్పబడుతుంది. అది మీకు ఎవరైనా గుర్తుంటే ప్రకటన గ్రంథాన్ని విశదీకరించినప్పుడు ఈ విషయాన్ని చాలా చెప్పాను. 12వ అధ్యాయం గురించి మీరు చూసినట్లయితే తెలుగులో మీకు మన యూట్యూబ్లో ఉంది. మీరు తెలుగు యూట్యూబ్లో మన ప్రకటన గ్రంథం గురించి చెప్పిన లెసన్స్ మన యూట్యూబ్లో మీకు చూడొచ్చు. 12వ అధ్యాయం గురించి మీరు వినండి. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది 12వ అధ్యాయంలో. ఆ స్త్రీ మరి ఆమెకు డిస్క్రిప్షన్ ఉంది. ఆ స్త్రీ ఎవరంటే ఆమె కుమారుని కంటుంది. ఆ కుమారుడు మరి పరలోకానికి తీసుకెళ్ళబడతాడు అంటే ఆమె ఇశ్రాయేలు దేశమని. ఎందుకంటే ఆమె 12 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉంటాయి. ఆమె ఇశ్రాయేలు దేశాన్ని సాదృశ్యంగా ఉంటుంది. ఇశ్రాయేలులో రక్షకుడు పుడతాడు. అయితే ఆ రక్షకుని చంపేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. మనకు తెలుసు, పుట్టినప్పుడే హేరోదు రాజు చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాగైనా అయితే దేవుడు అతను చంపకుండా కాపాడి తన పని పూర్తి చేసుకొని ఉంచిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు యేసు ప్రభువును. అది అక్కడ రాయబడిన విషయం. అయితే ఆ స్త్రీ ఉండిపోతుంది, అంటే ఇశ్రాయేల్ దేశం. ఆ స్త్రీకి ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే విషయాన్ని ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం రాస్తున్న 6వ వచనంలో, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఎక్కడ పారిపోయాను? అరణ్యం అంటే ఎడారి. ఎడారికి పారిపోయింది ఆ స్త్రీ. అచ్చట వారు ఎవరో ఒక జనులు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. ఈ యొక్క పారిపోవటం గురించి, ఆ స్త్రీ గురించి రాయబడినటువంటి ఆ స్త్రీ మనం ఇక్కడ జకర్యా గ్రంథంలో చదువుకున్నాం. ఏంటంటే 3 వంతులు 1 వంతు పారిపోతారు అనే ఆ విషయం గురించి రాయబడినటువంటి ప్రవచనము ఇది. అది ఆమె అరణ్యమునకు పారిపోవును అంటే ఇశ్రాయేల్ దేశం చూసినట్లు ఒక ప్రక్కన సముద్రం ఉంటుంది, మెడిటరేనియన్ సముద్రం ఉంటుంది. ఇంకో ప్రక్కన కొండలు ఉంటాయి, ఒక ప్రక్కన అరణ్యము. ఈ అరణ్య భాగము ఎక్కడ ఉంది అని ఆలోచించినట్లయితే అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యోర్దాను దేశము తట్టు వెళితే, యోర్దాను దేశంలో దక్షిణముగా తూర్పుగా వెళ్ళినప్పుడు ఈ అరణ్య ప్రాంతం ఉంటుంది. దానికి ఒక వాక్యం కనబడుతుంది. ఆ వాక్యములో ఆ స్థలం యొక్క పేరు ఉంటుంది. అది యెషయా గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో. అయితే దీనిని నేను మీకు ఈ స్థలం అని చెప్పడానికి, నిరూపించడానికి, చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు సమయం సరిపోదు. అయితే ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. ఏంటంటే అరణ్యపు తట్టునున్న, ఇక్కడ మళ్ళీ మాట గుర్తు చూసుకోవాలి. ఇక్కడ ఆమె అరణ్యమునకు పారిపోతుందనగా అరణ్యపు తట్టునున్న శీలా లేకపోతే సెల నుండి దేశం నేలువానికి తగిన గొర్రె పిల్లను కప్పముగా, ఈ కప్పము అని మీకు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ దేశం వారు యూదులకు కప్పము ఇచ్చేవారు. వారు అక్కడ ఒక స్థలము వీరికి సిద్ధపరిచి ఉంటారని ముందు చదవద్దు, అది పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఈ సెలా అనే మాట మీరు ఇంగ్లీష్ గ్రంథం యాంప్లిఫైడ్లో చదివితే మీకు స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆ పేరు ఏంటంటే పెట్రా. ప్రస్తుత ఉన్న రోజుల్లో ఉన్నటువంటి ఒక పేరు. ఈ యొక్క యోర్దాను దేశంలో పెట్రా అనే ఒక ఊరుంది. అదొక ఆశ్చర్యకర స్థలము. అది టూరిస్టులు వెళ్తారు అక్కడికి. అది ఒక ఎరుపు రంగు రాయితో కట్టబడినటువంటి ఒక పట్టణం. అది దానికి ఒక గేట్ ఉంటుంది. గేట్ అంటే తలుపులు తీసిన కాదు, ఒక మార్గము. ఒక దగ్గరగా 12 అడుగులు వెడల్పు కలిగిన మార్గం మాత్రం ఉంటుంది. లోపలికి వెళ్తే చుట్టూ పర్వతము, రాయి పర్వతం అన్నమాట. ఆ పర్వతములో కట్టబడినటువంటి సిటీ, ఒక పట్టణం. దాంట్లో అనేకమైన నివాసాలు ఉంటాయి. అయితే ఆశ్చర్యమైన విషయం అంటే ఎవడు దాంట్లో నివసించడు, ఖాళీగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటుందంటే దగ్గరగా 2000 సంవత్సరాలు కాదు, 2000 కంటే కొన్ని సంవత్సరాలు తక్కువ, బహుశా 1700 సంవత్సరాలు అది ఖాళీగా ఉంది. దాంట్లో ఒక జాతి వారు నివసించేవారు, ప్రత్యేకమైన ఆర్కిటెక్ట్స్ అంటే వాళ్ళు. అక్కడ వారు దాంట్లో ప్రత్యేక రీతిలో నీటిని వాడుకునే విధానంగా వారు ఏర్పాటు చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ రోజుల్లో వారికి అజ్ఞానంతో ఎలాగో వారికి కట్టో తెలియదు. అయితే ఖాళీగా ఉంది, ఇప్పటికీ ఖాళీగా ఉంది. టూరిస్టులు మాత్రం వెళ్ళి చూసి వస్తుంటారు. అక్కడక్కడ కొంతమంది ట్రైబల్స్ వాళ్ళు ఏదో కొంచెం చూసుకుంటారు. అయితే పట్టణం ఖాళీగా ఉంటుంది. దీని పేరు పెట్రా. అయితే ఈ యొక్క మరి
ఆ, ఈ యొక్క దేవుని వాక్యాన్ని చెప్పే దైవజనులు దీని గురించి ఏం చెప్తారంటే, ఈ యొక్క పట్టణం పెట్రా అనే ఊర్లో ఈ యొక్క ఈ ఈ పారిపోయిన స్త్రీ అంటే ఇశ్రాయేలీలు, ఈ 3వ వంతు ఇశ్రాయేలీలు పారిపోయి అక్కడ దాంట్లో ప్రవేశిస్తారు. దాంట్లో ప్రవేశించినప్పుడు అది చుట్టూ కూడా పర్వతమే కాబట్టి ఈ యొక్క వేరే సైన్యాలు ఈజీగా అక్కడికి వెళ్ళి వారిని పట్టుకోలేవు. అంటే ఈ క్రీస్తు విరోధి అయితే మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది, అయితే దేవుడు ప్రత్యేక రీతిలో వారిని కాచి కాపాడాలి. ఎన్ని రోజులు కాచి కాపాడాలంటే 3.5 సంవత్సరాలు. ఇక్కడ రాయబడింది 1260 దినాలు, 3.5 కరెక్ట్గా 3.5 సంవత్సరాలు వారిని కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఓకే, ఇది చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు మీరు సిద్ధంగా ఉండండి, ఈ విషయం జరుగుతుంది. యూదులకు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, దానికంటే ఇంకెక్కువ చెప్తే మనకి ఇదైపోతుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ సమయంలో ఆ రోజుల్లో ఎప్పుడు పారిపోయే దినం వచ్చింది చూసారా, ఆ దినాల్లో ఏం చెప్తారు మనుషులు అక్కడ ఏం మాట్లాడుతూ ఉంటారంటే 23వ వచనం, ఆ కాలం ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. చెప్తే కొంతమంది అంటారు, వాళ్ళు అరే క్రీస్తు అక్కడ ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్దాం, క్రీస్తు అక్కడ ఉన్నాడంట. అంటే మెస్సయ్య, వాళ్ళకి మనం క్రీస్తు అంటున్నాం కదా, మెస్సయ్య ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు మెస్సయ్య కూడా చూసేవాళ్ళు ఉంటారు. అంటే యూదులు ఉంటారంటే వారు దాంట్లో ఎవరంటే యూదులు, వారు క్రీస్తు నమ్ముకున్న వారు కాదు. అంటే మెస్సయ్య వచ్చి వాళ్ళని రక్షిస్తాడని అక్కడ ఇక్కడ ఎదుగుతారు, నమ్మొద్దు అంటాడు. 24వ వచనం, అబద్ధ క్రీస్తును అబద్ధపు ప్రవక్తను వచ్చి అప్పుడు వచ్చి అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వేరు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచిన గొప్ప సూచక్రియలను మాత్కారములను చేస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను. అయితే నమ్మే వారికి ఏంటంటే, ముందు చెప్పినా కానీ వారి మాటలు మీరు వినకూడదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు నమ్ముతారు. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపలికి ఉన్నాడని చెప్పినా నమ్మకుడి. అయితే ఆ క్రీస్తు వచ్చే ఆ యొక్క సంఘటనను గురించి యేసుక్రీస్తు ఇచ్చే డిస్క్రిప్షన్, వివరణ ఎలా ఉంది అని చూస్తే 27, క్రీస్తు తిరిగి వచ్చే సమయం, క్రీస్తు తిరిగి వచ్చేది, ఇంగ్లీష్లో సెకండ్ కమింగ్, రెండవ రాకడ. ఇప్పుడు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మీకు మరలా స్పష్టం చేస్తున్నాను, సంఘము ఎత్తబడడానికి మధ్యాకాశంలో వచ్చిన రాకడ గురించి కాదు, దానిని రెండవ రాకడ అని అన్నారు. చాలామంది క్రీస్తు రాకడలో మనం రాకడలో రాకడ, రెండవ రాకడ అనేది సంఘము ఎత్తబడిన తర్వాత వస్తుందని మీకు చెప్తూ ఉంటాం. దానికి కొన్ని విషయాలు చెప్తాను, ఇక్కడ సరిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ చూడండి, ఏది ఈ వివరణ, యేసుక్రీస్తు చెప్పిన మాట, మెరుపు తూర్పు తట్టున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అది మెరుపు వచ్చినట్లుగా వస్తుంది అంటే ఇక్కడ అందరికీ తెలిసిపోద్ది అని అర్థం, అందరికీ కనబడుతుంది. పీనుగు ఎక్కడ ఉందో అక్కడ గద్దలు పోగొతురు అంటే దాని అర్థం ఏంటంటే, పీనుగున్న దగ్గర గద్దలు చేస్తే అలాగే మనుషులకి తెలుస్తుంది యేసుక్రీస్తు వస్తున్నాడు అనే విషయం అందరికీ, ప్రపంచం అందరికీ అదే క్షణంలో తెలుస్తుంది. అది వచ్చే విధానం. అయితే తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:16 రాయబడినటువంటి వివరణకు దీనికి తేడా జాగ్రత్తగా చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:16, ఈ తేడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, సంఘము ఎత్తబడే సమయము ఎప్పుడు వస్తుందని చాలామందికి ప్రశ్న. ఎందుకంటే 3 రకాలుగా మనుషులు ఆలోచిస్తారు. సంఘము శ్రమలకు ముందు, క్రీస్తు విరోధికి ముందు ఎత్తబడుతుందని ఒకరు, సంఘము క్రీస్తు విరోధి పరిపాలనలో మధ్యలో ఎత్తబడుతుందని కొందరు, మరికొందరు క్రీస్తు విరోధి యొక్క 7 సంవత్సరాల కాలము సంపూర్తి అయిన తర్వాత యేసు ప్రభు తిరిగి వచ్చాక రెండవ రాకడ వచ్చినప్పుడే అదే సమయంలో సంఘము కూడా ఎత్తబడుతుందని చెప్పేవారు చాలామంది. దాంట్లో అది ఎక్కువ ఉన్నారు, మధ్యన చెప్పిన ఎక్కువ ఉన్నారు. అయితే మనము మన సంఘములో మేము చెప్పేది ఏంటంటే, మేమేమి నమ్ముతామంటే, క్రీస్తు విరోధి బయలుపరచబడక ముందే సంఘము ఎత్తబడుతుందని. దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఎందుకు ఈ లాస్ట్ది ఏది క్రీస్తు యొక్క రెండవ రాకడలో సంఘము ఎత్తబడతాది అని చెప్పడానికి కొన్ని సూచనలు, వచనాలు కనబడుతున్నాయి. దీంట్లోనే కనబడతాయి, ఇదే అధ్యాయంలో కనబడతాయి. అయితే అది కాదు అని చెప్పడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే,
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మనకు సమయం తక్కువ ఉంది, 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన, ఇక్కడ ఎలా ఉంటుంది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు క్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చును. ఎక్కడికి దిగి వస్తాడు అనేది ఇక్కడే రాయబడుతుంది. దిగి వస్తాడు. అయితే భూమి మీదకి రావడానికి ఇక్కడ 17 వచనం, ఆమె ఇతర సజీవమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. యేసుక్రీస్తు రాకడలో ఇక్కడ ఆయన భూమి మీదకి రాలేదు. ఎక్కడున్నాడు? మేఘములలో ఉన్నాడు. దీనికి యేసుక్రీస్తు చెప్పిన ఆ డిస్క్రిప్షన్కి తేడా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం, కొంచెం వెళ్ళిపోదాం ముందుకు త్వరగా. 24వ అధ్యాయం మత్తయి 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఇంకా విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభు. అది ఎలా జరుగుతుంది? శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, అంటే ప్రత్యేకమైన పరిస్థితి మారిపోతుంది. చంద్రుడు కాంతియడు, ఆకాశం నక్షత్రాలను, ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు ఆ యొక్క వివరణ చూడండి ఎట్లా ఉంది ఆ పిక్చర్. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం అంతా కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘరూఢ వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గొత్తలను రొమ్ము కొట్టుకుందురు. అది 31వ వచనం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కు నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఈ ఏర్పరచుకున్న వారిని పోగు చేతురని చెప్పని, ఏర్పరచబడిన వారు తప్పించుకుంటారని చెప్పాను కదా. తప్పించుకున్న వారు పెట్రా అనే స్థలంలో ఉన్నారు. తన దూతలను పంపి, అలాగే ఇంకెవరైనా సరే నమ్మిన వారిని తన దూతలను పంపి వారిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు యేసుప్రభు. వారిని తీసుకుంటాడు. దాని తర్వాత ఆ యొక్క ఆర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. అది మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. దాని గురించి మనం కన్ఫ్యూజన్ అవ్వద్దు. అయితే ఇది రెండవ రాకడలో జరిగే విషయం. ఇది రెండవ రాకడకు ముందు జరిగే విషయం ఏంటంటే సంఘము ఎత్తబడుట. అది కొంతమంది సీక్రెట్ కమింగ్ అంటారు. అయితే యేసుక్రీస్తు సీక్రెట్గా వస్తాడని రాయబడలేదు. అప్పుడు కూడా బోర్ వస్తుంది, అప్పుడు కూడా మనుషులందరూ చూస్తారు. అయితే సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. మనము క్రైస్తవులుగా ఆ దినము కొరకు వేచి ఉండాలి. అది ఎప్పుడైనా జరగవచ్చు. అది జరిగిన దానికి ప్రత్యేకమైన సూచన చెప్పలేదు. ఏది దీనికి చెప్పినట్లుగా సూచన, ఏ సూచన చెప్పాడు ఇక్కడ? 29వ వచనంలో ఆ దిన శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి అన్ని ఆ సూచనలు కనబడవు. సడన్గా బోరో ఏదో వస్తుంది, మనం అందరం కూడా రెప్పపాటున మారిపోతాం, వెళ్ళిపోతాం. అది దాని యొక్క గుర్తులు ఎక్కువ లేవు. కాబట్టి ప్రతిదినము మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండకపోతే విడువబడతారు. విడువబడితే దాని తర్వాత భూమి మీద జరిగే ఆ మాశ్రమంలో కనుక మీరు పాలు పొందవలసి వస్తే అది భరించలేంది. ఇప్పటికే చూస్తున్నాం, మీరు అనేక వీడియోలు మనుషులు క్రైస్తవులను పట్టుకొని కొట్టే విధానం చూస్తే మీరు వారి మీద వేసే ఒక్క దెబ్బను భరించగలరా? ఒకసారి ఆలోచించండి. పెద్ద పెద్ద కర్రలతో మనుషులను కొట్టేస్తున్నారు. మన దేశంలో, ఇతర దేశంలో పక్క చెప్పట్లేదు. కొట్టడము, రకరకాలుగా బాధించేస్తారు. అప్పుడు మీరు ప్రభుని నమ్మాలా? నాకొద్దు, ప్రభొద్దు, క్షమించండి, మేము మా మార్గంలోకి వచ్చేస్తామని మీరు వెళ్ళిపోతారు. ఎక్కువ మంది వెళ్ళిపోతారు, కొద్దిమంది బాకీగా ఉంటారు. వాళ్ళు ప్రాణాలు అర్పించేస్తారు. అర్పించిన వాళ్ళకి ప్రత్యేక హోదా పరలోకంలో ఉంటుందని ప్రకటన గ్రంథము చెప్పబడుతుంది. అప్పుడు అంటే విడవబడిన తర్వాత కూడా ఎవరైతే ప్రాణాలను అర్పించేస్తారో వారికి ప్రత్యేక హోదా ఉంటుంది. అయితే చాలామంది భరించలేరు కాబట్టి యేసుప్రభుని వదిలిపెట్టేసుకుంటారు. ఆ దినంలో ఉండకుండా ఉండాలని మనము సిద్ధపడాలి. ఇప్పటికీ నేను మత్తయి సువార్త 24వ అధ్యాయం పూర్తి చేయలేదు. అయితే చెప్పవలసిన ప్రాముఖ్య విషయాలని మీకు నేను చెప్పేశాను. అయితే ఒక మాట చదివేసి ముగించేస్తాను. 36వ వచనానికి వెళ్ళిపోతాం తిన్నగా. 36. అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు.
మరి నోవా దినంలో ఎలాగుండే, నోవా దినంలో ప్రళయం వచ్చింది, వాళ్ళకి చెప్తే వినిపించుకోలేదు, వాళ్ళు వచ్చేసింది, టక్కన వెళ్ళిపోయారు మనుషులు. ఆ యొక్క ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రభు దినం కూడా అలాగే ఉంటుందని చెప్తాడు. కింద వరకు చదివినట్లయితే దాని తర్వాత 40వ వచనంలో మరొక చూసి చెప్పేది కూడా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోయింది. అక్కడ ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడ్డ పిక్చర్ని యేసు ప్రభు తన మాటలో చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఆల్రెడీ యేసు ప్రభు రావడం జరిగిపోయింది కదా, పైన చదివేస్తాం కదా, యేసు ప్రభు తిరిగి రెండో రాకడ. మళ్ళీ ఇది చెప్తున్నంటే మీకు చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతాయి ప్రభు చెప్పలేదు, అందుకే మనకు అర్థం కాదు. మీకు అర్థమైందా? వేరే వేరే విషయాలు చెప్తూ వచ్చారు ప్రభు, వాటిని జాగ్రత్తగా కూర్చొని చదువుకుంటే చాలా చదువుకుంటే అర్థం కాదు. ఇక్కడ ఈ విషయము ఈ ప్రభు రాకడ వచ్చిన తర్వాత జరిగే విషయం కాదు. ఏది? ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని వెళ్ళబడతాడు. ఇది ర్యాప్చర్, సంఘం ఎత్తబడ్డ. ఇద్దరు ఉంటారు, ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు మిగిలిపోతాడు. స్త్రీలు ఇద్దరు విసురుతూ ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. కావున ఏ దినమున ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక, 42 ముఖ్య విషయం, కనుక మెలకుగా ఉండుడి. ఇదే మాట. ఎందుకంటే దాని తర్వాత అనేక విషయాలు ఈ 43 నుంచి ఈ దగ్గరగా 51 వచనం వరకు కొన్ని విషయాలు చెప్తాడు. దాని తర్వాత 25వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తూ మరి కన్యకల గురించి మరి ఇంకా కొన్ని రకాల విషయాల గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ ఏం చెప్తాడంటే మీరు వచ్చేటప్పటికి ఎలాగా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మీకు నాకు ప్రభు రాకడ సమయం తెలియదు, గుర్తులు తెలుసు. గుర్తులు జరుగుతున్నాయి, చాలా జరిగిపోతున్నాయి, స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే ప్రపంచ పరిస్థితి చాలా, ప్రపంచంలో అత్యధికంగా హేటెడ్ పీపుల్ అంటే అసహించబడినటువంటి మనుషులు ఎవరంటే మొదటిగా క్రైస్తవులు. ఒక ప్రపంచం ఎక్కువగా మంది ఉన్న క్రైస్తవులు మొదటి వారు, తర్వాత మరి ఇంకొకరు ఎవరంటే యూదులు. యూదుల్ని అసహించుకున్న ప్రపంచమంతా కూడా అసహించుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీరే ఈ శ్రమల గుండా వెళ్తారు. ఎవరు? యూదులు వెళ్తారు, క్రైస్తవులు కూడా వెళ్తారు. అయితే తప్పించుకోవాలంటే మీ యొక్క ప్రభుతో ఉన్నటువంటి నడక జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మామూలుగా క్రైస్తవులుగా మీరు వచ్చి వెళ్ళిపోతుంటే, ఆలోచించకుండా మీరు రాత్రి పడుకుంటుంటే, మరి పగలు మీ యొక్క జీవితం గురించి, మీ యొక్క ప్రవర్తన గురించి ఆలోచించుకోకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, మామూలుగా సండే వచ్చేసి వెళ్ళిపోతున్నాం, అవి మామూలుగానే ఉన్నాయి కదన్నీ అని మీరు అనుకుంటే, ఇక్కడ చెప్పాడు నోవహ దినంలో జలప్రళయం వస్తాం తెలియట్లేదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి, తాగుతున్నారు, తిన్నారు, పెళ్లి చేసుకున్నారు, అన్నీ బాగానే జరిగిపోతున్నాయి. సడన్గా జలప్రళయం వచ్చింది, ఏం చేయాలో తెలియదు. అనేక దేశాలు మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం, వరద వస్తే సరిగ్గా తెలియదు, కొట్టిపోతారు. గాలి తుఫాను వచ్చిందంటే తెలీదు ఎప్పుడు వస్తుందో, కొట్టిపోతారు. భూకంపము చాలా చూస్తాం, చాలా చోట్ల సడన్గా వెళ్ళిపోతున్నారు, అంతే, కనబడకుండా మనుషులు వెళ్ళిపోతున్నారు. అది కాకుండా ఏదైనా యుద్ధాలు వచ్చాయంటే సడన్గా వచ్చి బాంబు పడిందంటే ఫినిష్, ఆ స్థలం ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన సంఘమా, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదినము రాకడ గురించి ఆలోచిస్తూ జీవిస్తూ పరిశుద్ధంగాను దేవునికి ఇష్టలుగాను జీవించినట్లయితే మీరు ధన్యులు. ఏ దినం వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏమొచ్చినా పర్వాలేదు, మీరు దేవుని దగ్గర ఆయన రాజ్యంలో ఉంటారు. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం, ఒక్క మాటను మీ హృదయంలో ఆలోచించుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక నిర్ణయము దృఢంగా తీసుకొని, ప్రభా నీవు చాలా విషయాలు నేర్పించావు, లోకము చూస్తే ఇలాగుంది, నేను నీకు ఇష్టడుగా జీవించాలి ప్రభా, నిన్ను ధ్యానిస్తూ, నీ వాక్యము ధ్యానిస్తూ, నేను స్మరించుకుంటూ, నేను ఆరాధిస్తూ కేవలం నీ కొరకు నేను జీవించాలి అనే మంచి నిర్ణయాన్ని యొక్క ఉదయకాలం తీసుకొని నేను ఆదేశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మాతో మాట్లాడిన స్తోత్రాలు. ఈ వాక్యమును నీ బిడ్డల హృదయంలో స్థిరపరచమని, ఈ వాక్యం ద్వారా వారు నేర్చుకున్న అనేక విషయాలు వారు నేర్చుకున్నారు కాబట్టి, మరి ఈ వాక్యమును హృదయంలో పెట్టుకొని నీ రాకడ కొరకు
నీ యొక్క సంఘము ఎత్తబడే సమయం కొరకు ఎదురు చూచుచు పరిశుద్ధంగా జీవించినట్లుగా మా అందరినీ మీరు తీర్చిదిద్దాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సిద్ధపరచు పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచిన వాళ్ళు మేము ఆయనకు అప్పగించుకుందాం. ఎందుకు జీవిస్తున్నాము అన్నట్టుగా జీవించకుండా ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా ఈ లోకంలో జీవించడానికి ఎత్తబడి వారుగా మనం ఉంటున్నట్లుగా మన జీవితాన్ని మలుచుకుందాం. విన్న వాక్యాన్ని త్రోసివేయకుండా దాచుకొని దాని ప్రకారం జీవిస్తాం. దేవుడు మనం దీవించిన గాక. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. మంచే లేని మన పైన ఆయన ప్రేమ చూపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కానుకలు సమర్పించుకుందాం. లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరు. ఆయన రుణం తీర్చగలమా? ఎంతగా పాడినా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు. యేసుకు స్తుతులు పాడదాం. మానవుని రూపమెత్తావు నా కొరకు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేగా రాజు అయిన నీవు, సామాన్యుల ఇంట నీ
కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మరోసారి పడదామా? ఎంతగానే ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు ఎంతగా స్తుతులు పడినా ఆయన రుణం తీర్చలేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇచ్చిన కానుకల ద్వారా ఏదో దేవుని పరిచయం జరిగిపోతున్నది, నథింగ్. ఆమేన్. ఆయన కృప చూపిస్తున్నాడు నిన్ను ప్రేమించి నేను దీవించినందుకు. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి మన హృదయం నర్పించి ఈ సన్నిధిలోకి వెళ్దాం. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా గడిచిన దినములన్నీ నీ కృపావాత్సల్యతను కాచి కాపాడి ప్రభా మరొక ఉదయాన్నే నాయన నీ సన్నిధిని చూడడానికి సహాయం చేసినందుకు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇచ్చిన ఈ దినమును బట్టి కృతజ్ఞతలు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా మా ఆలోచనలు ఎలా ఉన్నవి, మా తలంపులు ఎలా ఉన్నవి నాయన, మరి నువ్వు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మాలో ఉన్న చెడుని తీసివేయను ప్రభా, దుర్నీతి నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. నీ కొరకు సిద్ధ మనసు కలిగినైనా మేమునైనా ఈ రోజు నుంచి జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా నీ నామం ఎరిగిన వారుగా మరి నీ రాజ్యమునకు వారసులుగా మరి అగునట్లుగా నేను నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగోనైనా నీ దాసులు ప్రత్యేకంగా అభిషేకించండి ప్రభా. ఇంకనూ అనేకమైన వర్తమానాలతో మమ్మల్ని నేను బలపరచడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. నీ వాక్యం చేత కట్టండి ప్రభా. నాయన నీ వాక్యంను నేను సాతానుని ఎత్తుకొని పోకుండా నాయన నీ ప్రతి బిడ్డను నేను దర్శించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మరి కూడికను ముగించుకొని నాయన తిరిగి మా గృహంలో వెళ్చుండగా నాయన మరి నాయన మరి నీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఈ వారమంతా నీ కృపా కాపుదలు మాకు ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. నీ చిత్తమైతే మరోసారి మేమందరం ఈ రీతిగా నీ సన్నిధిని కలుసుకుని నేను స్తుతించడానికి సహాయం చేయమని మరి ఇచ్చిన కానుకలను దీవించి నాయన ఈ కానుకలను నాయన మరి నీ మహిమార్థమై సంఘ సేవ నిమిత్తమే వాడుకోమని గంత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి కృపదేవానికి నామ స్తోత్రాలు. ప్రభు గారి యొక్క బిడ్డ వెంకట్ అనే సహోదరుడు ప్రభాత్ స్వదేశం వెళ్ళి తన కుమార్తె యొక్క వివాహం గురించి సిద్ధపడుచుండగా మరి అది త్వరలో వివాహం చేయబోచుండగా తన యొక్క ప్రతి అవసరం తీర్చి సహాయం దయచేసి వివాహంలో మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా సహోదరులు మరి ప్రతి వారం స్నాక్స్ ఏర్పాటు చేస్తున్న బిడ్డ ప్రభా ఈరోజు అనారోగ్యంగా ఉన్నాడు, ఆయన రాలేకపోయినందుకు ప్రభా ఆయన మీరు ముట్టి స్వస్థత దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మా సహోదరి మరి సీత వారి యొక్క తల్లి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఐసీయూలో ఉన్నారు ప్రభా. మీరు ప్రార్థన ఆలకించి దేవుడు ప్రభా మీరు ఆ బిడ్డను ముట్టి స్వస్థతనిచ్చి ప్రభా నీ యొక్క ఆత్మను పంపి నీ యొక్క వాక్కును పంపి ఆ బిడ్డను లేవనెత్తుమని బలపరచమని స్వస్థత దయచేయమని ప్రభా అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సాహసం మనకు నేను ప్రేమించిన బిడ్డలందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్. మనకి రోజు స్నాక్స్ టీ లేదండి, తీసుకొచ్చి మన సహోదరుడు ఆయనకి అనారోగ్యంతో రాలేకపోయాడు కాబట్టి మామూలుగా మనం వెళ్ళిపోదాం. దేవుడు దీవించును గాక.